Hello everyone, welcome to ACE Online. So in this video we will see about the 8th pay commission. So recent ga manaki government, central government 8th pay commission అనేది కాన్స్టిట్యూట్ చేస్తామని అడ్రస్ చేశారు. ఐ మీన్ జస్ట్ మెన్షన్ చేశారు. ఇట్ ఇస్ ఇంకా మనకి 8th పే కమిషన్ అనేది మనకి కాన్స్టిట్యూట్ చేయలేదు, అపాయింట్ చేయలేదు, జస్ట్ ప్రపోజ్ చేశారు. అయితే ఈ వీడియోలో మనం పే కమిషన్ అంటే ఏంటి, ఇప్పటి వరకు ఎన్ని పే కమిషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు, ఫస్ట్ పే కమిషన్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దీని డ్యూటీస్ ఏంటి, రైట్? సో రీసెంట్ 7th పే కమిషన్ ఏంటి, దాని రికమెండేషన్స్ ఏంటి, అండ్ ఫైనల్గా 8th పే కమిషన్ గురించి ఇప్పటి వరకు మనకున్న డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో అనేది చూద్దాం, రైట్? సో 8th పే కమిషన్ రీసెంట్గా కాన్స్టిట్యూట్ చేస్తామని అడ్రస్ చేశారు, రైట్? సో కంటెక్స్ట్ ఈ వీడియో ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ద Constitution of 8th pay commission, right? So this is the context. Now asal pay commission ante enti, manaki central government employees approximately 55 lakhs central government employees untaru. Aithe వాళ్ళ శాలరీ అనేది మోస్ట్లీ ఫిక్స్డ్గా ఉంటుంది, లేదా 3% 4% యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటుంది. సో అది మనకి మోస్ట్లీ సరిపోకపోవచ్చు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అది ఇన్ఫ్లేషన్ అయినా అవ్వచ్చు, లేకపోతే వేరియస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు. శాలరీ అనేది మనకి పర్టికులర్గా రివైజ్ చేస్తూ ఉండాలి, రైట్? సో ఈ పే కమిషన్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసిన ఒక కమిషన్. దాని డ్యూటీ ఏంటి, శాలరీస్ ఇప్పుడున్న శాలరీస్ ఏంటి, వాళ్ళకి ఎంత ఇంక్రిమెంట్ చేయాలి, ఇంక్రిమెంట్ చేయడానికి కారణాలు ఏంటి, సో ఇవన్నీ స్టడీ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫైనల్ డెసిషన్. ఈ పే కమిషన్ అనేది ఓన్లీ రికమెండేషన్ చేసే బాడీ మాత్రమే, రైట్? సో శాలరీ స్ట్రక్చర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అయితే ఈ కమిషన్ ఏదైతే రిపోర్ట్ సబ్మిట్ చేస్తుందో అవి స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఆ రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అయితే మోస్ట్లీ ఈ పే కమిషన్ రికమెండేషన్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం, రైట్? స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ ఓన్ పే కమిషన్ అనేది అపాయింట్ చేసుకోవచ్చు, రైట్? సో ద మెయిన్ డ్యూటీ ఈజ్ టు స్టడీ ద ఎగ్జిస్టింగ్ శాలరీ స్ట్రక్చర్ అండ్ టు రివైవ్ ద శాలరీ స్ట్రక్చర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ద మెయిన్ డ్యూటీ, రైట్? సో అయితే ఈ పే కమిషన్ అనేది ఏ మినిస్ట్రీ కింద, ఏ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తుంది, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇది పే కమిషన్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద వర్క్ చేస్తుంది. ఒక్కొక్క మినిస్ట్రీకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, రైట్? సో అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కింద మనకి ఈ పే కమిషన్ అనేది వర్క్ చేస్తుంది, ఫైన్. ఇది యూజువల్గా ప్రతి 10 yearsకి సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అయితే మ్యాండటరీ కాదు, కొన్నిసార్లు 10 yearsకి, కొన్నిసార్లు 15 yearsకి కాన్స్టిట్యూట్ చేస్తున్నారు, అపాయింట్ చేస్తున్నారు. సో మ్యాండటరీ ఏం కాదు, బట్ యూజువల్గా ఆన్ అన్ యావరేజ్ ప్రతి 10 yearsకి ఒకసారి మనకి ఈ పే కమిషన్ అనేది అపాయింట్మెంట్ చేస్తూ ఉంటారు, ఫైన్. ఈ పే కమిషను సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్, అలాగే డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, ప్రైవేట్ బాడీస్ కానీ వాళ్ళ అసిస్టెన్స్ కూడా తీసుకోవచ్చు. అందరినీ అడిగి ఒక రిపోర్ట్ అనేది తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది, రైట్? సో ఇవి మనకి పే కమిషన్ డీటెయిల్స్, బేసిక్స్. నౌ హిస్టరీ ఆఫ్ పే కమిషన్. ఇప్పటివరకు ఎన్ని పే కమిషన్ అపాయింట్ చేశారు, వాళ్ళ చైర్మన్స్ ఏంటి, ఇవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ పే కమిషన్ మనకి 1946లో అపాయింట్ చేశారు, అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో టోటల్ ఇప్పటివరకు 7 పే కమిషన్స్, ఇప్పటివరకు ఇండిపెండెన్స్ నుంచి 7 పే కమిషన్స్ అపాయింట్ చేశారు. ఇప్పుడు 8th పే కమిషన్ రీసెంట్గా అపాయింట్ చేశారు. సో ఫస్ట్ పే కమిషన్ 1946లో అపాయింట్ చేశారు, ఫైన్. అండ్ యాజ్ ఐ సెడ్, ఈ పే కమిషన్ ఏదైతే రికమెండేషన్స్ ఇస్తుందో అది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వకపోవచ్చు, స్లైట్ మోడిఫికేషన్స్తో వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయొచ్చు. ఈ పే కమిషన్ హెడ్ క్వార్టర్స్ అనేది యూజువల్గా ప్రతి పే కమిషన్ కూడా ఢిల్లీలో ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కింద, రైట్? అండ్ అపాయింట్ చేసిన 1.5 yearకి యూజువల్గా రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తుంటారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 8th పే కమిషన్ ఇప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు అనుకోండి, యూజువల్గా 1.5 year టైం ఇస్తారు వాళ్ళకి స్టడీ చేసి ఆ రిపోర్ట్ అనేది రికమెండ్ చేయడానికి. బట్ దిస్ ఇస్ అ జనరల్ కండిషన్, ఫాలో అవ్వాలి ఖచ్చితంగానే, మనకి మ్యాండటరీ ఏం కాదు. ఇప్పటి వరకు టోటల్ 7 పే కమిషన్స్ అనేది అపాయింట్ చేశారు. ఫస్ట్ పే కమిషన్ అనేది January 1946లో కాన్స్టిట్యూట్ చేశారు. ఇక్కడ చైర్మన్ వచ్చేసరికి శ్రీనివాస వరదాచార్యర్. సో ఈ పర్సన్ ఫస్ట్ పే కమిషన్ యొక్క హెడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం, రైట్? శ్రీనివాస వరదాచార్యర్ అనే ఆ పర్సన్ని ఫస్ట్ పే కమిషన్ చైర్మన్గా అపాయింట్ చేశారు. అయితే ఈ పే కమిషన్ May 1947లో రిపోర్ట్ చేసింది.
అండ్ సివిలియన్ ఎంప్లాయీస్ అంటే మిలిటరీ పర్సన్స్, డిఫెన్స్ యూనిఫామ్ సర్వీస్ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన శాలరీస్ అన్ని కూడా మనకి అడ్రస్ చేయడం జరిగింది. రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసింది. మిలిటరీ ఆర్మ్ ఫోర్సెస్కి సంబంధించిన శాలరీ ఏవి రికమెండ్ చేయలేదు. నెక్స్ట్ పే కమిషన్ అపాయింట్మెంట్ చేసింది 1957 ఆగస్ట్. సో అప్రాక్సిమేట్లీ 10 years తర్వాత ఆగస్ట్ 1957లో చైర్మన్ వచ్చేసరికి జగన్నాథ్ దాస్. సెకండ్ పే కమిషన్, రైట్. సో ఇది వచ్చేసరికి టోటల్ 39.6 crores ఎక్స్ట్రా పేమెంట్ బర్డెన్ గవర్నమెంట్కి పడుతుంది అని రిపోర్ట్ చేసింది. అన్ని డీటెయిల్స్ మనకు అవసరం లేదు, రిపోర్ట్ డీటెయిల్స్. 7th పే కమిషన్ రిపోర్టు కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు 8th పే కమిషన్ ఏదైతే రాబోతుందో అది మనకి ఇంపార్టెంట్ అవుతుంది, రైట్. సో ఇది మనకి సెకండ్ పే కమిషన్. థర్డ్ పే కమిషన్ వచ్చేసరికి ఏప్రిల్ 1970లో అపాయింట్ చేశారు. అంటే 13 years తర్వాత, 10 years రూల్ బ్రేక్ చేసి 13 years తర్వాత రిపోర్ట్ చేసి అపాయింట్ చేశారు. దీన్ని హెడ్ చేసింది వచ్చేసరికి జస్టిస్ రఘుబర్ దాయల్ అనే పర్సన్ థర్డ్ పే కమిషన్ చైర్మన్. క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే ఏబిపిఎస్సి టీజీపీఎస్సీలో 4-5 members ఇచ్చి క్రోనాలజీగా అపాయింట్ చేయమంటారు. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th, 8th అపాయింట్ చేసినప్పుడు 8th కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది థర్డ్ పే కమిషన్ ఏదైతే ఉందో ఫస్ట్ టైం సెంట్రల్ పే కమిషన్ సిపిసి అంటే ఫస్ట్ టైం డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించిన పే కమిషన్ కూడా మనకి పేమెంట్స్ కూడా అడ్రస్ చేసింది థర్డ్ పే కమిషన్. నెక్స్ట్ 4th పే కమిషన్ వచ్చేసరికి జూన్ 1983 అంటే అప్రాక్సిమేట్లీ 13 years అగైన్. ఇది హెడ్ చేసింది వచ్చేసరికి పిఎన్ సింఘాల్. ఇక్కడ వచ్చేసరికి టోటల్ 1282 crores బర్డన్ పడుతుందని చెప్పారు. నెక్స్ట్ 5th పే కమిషన్ వచ్చేసరికి మే 1994లో అపాయింట్ చేశారు. ఇది హెడ్ చేసింది వచ్చేసరికి రత్నవేల్ పాండియన్. ఫైన్. సో ఇక్కడ వచ్చేసరికి పేమెంట్ స్కేల్స్ అనేవి రేషనలైజ్ చేశారు. ఎక్కువ ఉంటే తక్కువ చేశారు, తక్కువ ఉంటే ఎక్కువ చేశారు, రైట్. నెక్స్ట్ 6th పే కమిషన్ ఇది వచ్చేసరికి జూలై 2006లో కాన్స్టిట్యూట్ చేశారు. హెడ్ చేసింది వచ్చేసరికి చైర్మన్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ, రైట్. బిఎన్ శ్రీకృష్ణ అనే పర్సన్ హెడ్ చేశారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటంటే గ్రూప్ డి పోస్ట్స్ అనేవి రిమూవ్ చేశారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి, ఇలా గ్రూప్ డి ఉండేవి. ఇప్పుడు ఆ గ్రూప్ డి పోస్ట్ అనేవి రెడ్యూస్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఇంకా ఉన్నాయి. అలాగే ఇక్కడ పే బ్యాండ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అంటిల్ లెవెల్ 12 వరకు కూడా మనకి పే బ్యాండ్స్ అనేది ఒక్కొక్క గవర్నమెంట్ జాబ్స్ హీరార్కీ బట్టి పే బ్యాండ్స్ రికమెండ్ చేసిన కమిషన్ ఏదంటే 6th పే కమిషన్. నెక్స్ట్ ఫైనలీ 7th పే కమిషన్ వచ్చేసరికి సెప్టెంబర్ 2013లో కాన్స్టిట్యూట్ చేశారు. ఇది హెడ్ చేసింది వచ్చేసరికి ఏకే మాథుర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, రీసెంట్ పే కమిషన్ కాబట్టి లాస్ట్ పే కమిషన్ ఏకే మాథుర్. సో ఈ 7th పే కమిషన్ రికమెండేషన్ బ్రీఫ్గా చూద్దాం, ఎందుకంటే రీసెంట్ వన్ కాబట్టి మనం బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. దట్ ఈస్ 7th పే కమిషన్ రికమెండేషన్. అయితే 7th పే కమిషన్ ఏమేమి రికమెండ్ చేసింది అంటే ఫస్ట్ మినిమం పే గురించి మాట్లాడింది. అట్లీస్ట్ మినిమమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి 18,000 ఉండాలి పర్ మంత్ అని రికమెండ్ చేసింది. మ్యాక్సిమం పే వచ్చేసరికి 2,50,000 క్యాబినెట్ సెక్రటరీ. సో హయ్యెస్ట్ అన్ని ఐఏఎస్ ఆఫీసర్లకు అందరికీ కూడా హెడ్, అన్ని మినిస్ట్రీస్ని కోఆర్డినేట్ చేసే పర్సన్. క్యాబినెట్ సెక్రటరీకి హైయెస్ట్ ఉండాలి అని. సో ఇది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు. మనం ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ గురించి మాట్లాడలేదు, అవి కాన్స్టిట్యూషనల్ పోస్ట్. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వీళ్ళల్లో హైయెస్ట్ పొజిషన్ వచ్చేసరికి క్యాబినెట్ సెక్రటరీ, హైయెస్ట్ పే వచ్చేసరికి 2,50,000. మిగిలిన ఎవరైతే హయ్యర్ పోస్ట్ ఉన్నాయో అవన్నీ 2,25,000. సో మోస్ట్లీ క్యాబినెట్ సెక్రటరీకి హైయెస్ట్ ఉండాలి అని చెప్పింది. నెక్స్ట్ మినిమం పెన్షన్, రిటైర్ అయిన వాళ్ళకి మినిమం పెన్షన్ నెలసరి అట్లీస్ట్ 9,000 ఉండాలని ఫిక్స్ చేసింది. అలాగే మ్యాక్సిమం వచ్చేసరికి 1,25,000 ఉండాలని చెప్పింది. సో ఇవి మనకి మేజర్ రికమెండేషన్. దాంతోపాటు యాన్యువల్ ఇంక్రిమెంట్ అంటే ప్రతి ఇయర్ యాన్యువల్ ఇంక్రిమెంట్, శాలరీ ఇంక్రిమెంట్ అనేది అట్లీస్ట్ 3% ఉండాలని చెప్పింది. 3% అట్లీస్ట్ ఉండాలి. దాంతోపాటు డియర్నెస్ అలవెన్స్ కూడా రికమెండ్ చేసింది. డియర్నెస్ అలవెన్స్ అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ వల్ల రేట్లు పెరుగుతాయి. అంటే మనకి ఈ ఇయర్ ఒక కేజీ ఆర్ 1 kg రైస్ ఆర్ అగ్రికల్చర్ పక్కన పెడితే ఒక పెన్ కానీ కార్స్ కానీ వాటిలో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఇయర్ 3%, 4% వాటి ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి. సో దానివల్ల శాలరీలో కూడా మనం ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల శాలరీ అనేది పెంచాలనేది డియర్నెస్ అలవెన్స్ అంటామంట. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఈ డియర్నెస్ అలవెన్స్ కూడా రికమెండ్ చేసింది 7th పే కమిషన్. యాన్యువల్ ఇంక్రిమెంట్ 3%తో పాటు మనకి ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉందో అది కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్స్కి ఇవ్వాలి, ఎంప్లాయీస్కి ఇవ్వాలి అని రికమెండ్ చేసింది అనమాట, రైట్. తర్వాత ఈ డియర్నెస్ అలవెన్స్ అనేది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇన్ఫ్లేషన్, ఆర్బీఐ మానిటరీ పాలసీ కూడా సిపిఐ బేస్డే ఉంటుంది. సో దీన్ని బట్టి డియర్నెస్ అలవెన్స్ కూడా
రికమెండ్ చేసింది అనమాట, రైట్. సో ఈ 7th పే కమిషన్ టర్మ్ అనేది December 25, ఈ ఇయర్ December 25 కల్లా ఎండ్ అయిపోతుంది. దట్స్ వై సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్ ద 8th పే కమిషన్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కానీ వాటి గురించి ఏ డీటెయిల్స్ ఇవ్వలేదు. ఏ చైర్మన్, ఎవరు చైర్మన్గా ఉంటారు, ఎప్పుడు దాని టర్మ్ స్టార్ట్ అవుతుంది, ఇవి ఏమీ అనౌన్స్ చేయలేదు. జస్ట్ 8th పే కమిషన్ మేము అపాయింట్ చేయబోతున్నాము అని చెప్పింది. సో అయితే దీనివల్ల మనకి 50 lakh సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ అనేవి అప్డేట్ అవబోతున్నాయి. అలాగే 65 lakhs పెన్షనీర్స్ మనకి వాళ్ళ పెన్షన్ కూడా అప్డేట్ అవబోతుంది అనమాట. అయితే ఈ 8th పే కమిషన్ శాలరీస్ పెన్షన్సే కాదు, దాంతోపాటు డియర్నెస్ అలవెన్స్ కూడా అప్డేట్ చేయబోతుంది, రైట్. ఇది మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా 8th ఫినాన్స్ కమిషన్ గురించి ఎవరు హెడ్ చేస్తారు, దాని టర్మ్ ఏంటి, రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి, వాటి రికమెండేషన్స్ ఏంటి, అవేమీ కూడా మనకి ఇంతవరకు లేదు. సో అపాయింట్ చేశాక అట్లీస్ట్ 1.5 year వాటి రికమెండేషన్స్ టైం పడుతుంది. బట్ అప్పుడు మనం దాని గురించి రికమెండేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అదే ప్రజెంట్ సిచ్యువేషన్ మనకి ఇంతవరకు మాత్రమే ఉంది అపాయింట్మెంట్ గురించి. సో దిస్ ఈజ్ అబౌట్ ద 8th pay commission, background of all the pay commissions and then popular recommendation of the 7th pay commission. Thank you.